ఏదైతే నిన్న కుప్పకూలినటువంటి విమానం కజకిస్తాన్ దగ్గర జరిగినటువంటి దాని వెనకాల ఒక కొత్త కాన్సెప్ట్ తెర మీదకి వచ్చింది. అదేంటయ్యా అంటే, ఇంతవరకు అందరూ అనుకున్నటువంటి కోణంలో కాకుండా, అంటే ప్రమాదం అని కాకుండా దాని వెనకాల వేరే కథ ఉంది అన్నటువంటిది. అది విమానం మీద ఉన్న రంధ్రాలు చూస్తే కూల్చేశారన్నటువంటి కాన్సెప్ట్ ప్రధానంగా వెలువడుతుంది. పక్షిని ఢీకొనడం వల్లే కజకిస్తాన్లో విమానం ప్రమాదానికి గురైందని ప్రాథమికంగా భావించినప్పటికీ అంతకు మించిన కారణాలు ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అజర్బైజాన్ ఎయిర్లైన్స్కి చెందిన ఎంబ్రాయిడర్ 190 విమానం బుధవారం కజకిస్తాన్లో కూలిపోయిన ఘటనలో 38 మంది మరణించగా మరొక 29 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విమానం వెనక భాగంలో తోటా గుర్తులున్న దృశ్యాలు ప్రస్తుతం వైరల్గా మారాయి. రష్యా గగనతల రక్షణ వ్యవస్థ నుంచి వచ్చిన తోటాలు ఈ విమానాన్ని తాకి ఉండొచ్చన్న అనుమానాన్ని బ్రిటన్కి చెందిన ఆస్ప్రే ఫ్లైట్ సొల్యూషన్ సంస్థ వ్యక్తం చేసింది. ఉక్రెయిన్ డ్రోన్ దాడులకి అడ్డుకోవడానికి రష్యా మిలిటరీ గగనతల రక్షణ వ్యవస్థను నియోగిస్తోంది. బుధవారం అజర్బైజాన్ విమానం ప్రమాదానికి గురయ్యే సమయంలోనే రష్యాకు చెందిన ఉత్తర కాకసస్ పైన ఉక్రెయిన్ డ్రోన్ దాడి జరిపిందని, దీన్ని అధికారికంగా ప్రకటించలేదని రష్యాకు చెందినటువంటి ఓ మీడియా సంస్థ కథనాలు ప్రచురించడంతో ఈ అనుమానాలకు బలం చేకూరుస్తుంది. అంటే ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యాక్టివేట్ కారణంగా అందువలన చనిపోయి ఉంటారన్నటువంటి విషయం ప్రధానంగా బయటకు వచ్చింది.